ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము ఉత్పత్తి ప్రకరణము. అప్పుడు సూర్యకిరణములతో పాటు వారంతా కూడా మళ్ళీ మరునాడు ఆ యొక్క దశరథ సభకు, అంటే ఆ యొక్క శ్రీ వశిష్ఠ దేవులు వేంచేసి ఉన్నటువంటి ఆ యొక్క బోధన వినడం కోసం వచ్చి ఉన్నారు. వచ్చినప్పుడు ఏ విధంగా శ్రీ వశిష్ఠ దేవులు చెప్తూ ఉన్నారు, ఇట్లా చైతన్యము ఐక్య ప్రభావము చేతనే పరత్వబోధ అనేటువంటిది కలుగుతూ ఉన్నది. దేనికి, ఏ బోధకి అని అన్నప్పుడు ద్రష్టకు తాను నరుడు అనేటువంటి బోధ ఎప్పుడైతే జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో అట్టి చైతన్యము ఐక్య ప్రభావము చేతనే ఇతరులు తనది అనేటువంటి పరత్వ జ్ఞానము కలుగుతూ ఉన్నది. ఆ చిద్బలము వలననే స్వప్నము, జాగ్రత్త, జగత్తు, సత్యము అనేవి కూడా తెలియబడుతూ ఉన్నవి అని తెలియచెప్పగా అప్పుడు శ్రీరామచంద్రుడు అడుగుతూ ఉన్నాడు, స్వప్నేపి స్వప్న పురుష నసత్యాహ స్యుర్మునే యది వదతత్కో భవేద్ధోషో మాయా మాత్ర శరీరిని. ఓ మునీశ్వర, స్వప్నమున మాయామాత్ర శరీరుడైనటువంటి స్వప్న పురుషుడు అబద్ధమే అయినప్పుడు ఇంకా దోషమేముంది? వచించండి. ఎందుకు? స్వప్నము అనేటువంటిది అది అబద్ధమే. అది అక్కడ స్వప్నంలో కల్పించబడినటువంటి పురుషుడెవడు? మాయ చేత కల్పించబడినవాడు. వాడు అబద్ధమైనప్పుడు ఇంకా దోషమేముంది అని అడుగగా శ్రీ వశిష్ఠ దేవులు ఈ విధంగా చెప్తూ ఉన్నారు, స్వప్నమున పురవాసులు మున్నగనటువంటి వారు సత్యరూపమున గోచరించుతారు అనేదానికి ప్రత్యక్షము కాకుండా వేరే ప్రమాణం ఏమైనా ఉన్నదా అంటే లేదు. సృష్టి మొదలు కూడా స్వయంభువు స్వప్నతుల్యుడు అనుభవాత్మకముడు అయి ప్రకాశిస్తూ ఉంటాడు. అతని సంకల్పము వలన జనించిన ఈ జగత్తు కూడా స్వప్నతుల్యమే అని చెబుతూ ఇలాగా ఈ విశ్వము స్వప్న సదృశమే అగుచూ ఉన్నది. కేవలము ఇది కలలో కాంచినటువంటి అబద్ధమైనటువంటి వస్తువులాగానే ఉన్నది ఈ విశ్వం కూడా. నీవు నాకు సత్యమైనట్లుగా ఇతరులు మరొకరికడ సత్యమే అగుచూ ఉన్నారు. స్వప్నే నగర వాస్తవ్యాః సత్యానాస్యుర్మే యది తదిహాపి తదాకారేణ సత్యం మే మనాగతి. స్వప్నమున కనపడేటువంటి నగరవాసులు కనుక సత్యము కాకపోతే అట్టివారే అయినా ఈ జాగతికమైనటువంటి పురుషులందు కూడా సత్యబుద్ధి కలిగేది కాదు కదా అని చెబుతూ విశాలమైనటువంటి స్వప్న సంసారమును నేను నీ కడ సత్యమైనట్లుగానే నీవు కూడా నా దగ్గర సత్యమే అగుతున్నావు కదా, ఇది ఏ స్వప్న క్రమము అని శ్రీ వశిష్ఠ దేవులు చెప్పారు. అప్పుడు శ్రీరామచంద్రుడు ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు, స్వప్నద్రష్టరి నిర్నిద్రే తద్రష్ణు స్వప్నపత్తనం సద్రూపత్వాత్త తైవాస్తే మమేతి భగవన్మతి. ఏమడుగుతున్నాడు? ఓ భగవానుడా, మునీశ్వర, స్వప్నద్రష్ట గనక ఒకవేళ మేల్కొని ఉన్నాడు, స్వప్న దృష్టాలన్నీ కూడా అంటే కలలో కనపడేటువంటి నగరాదులు ఇవన్నీ కూడా సద్రూపాలే అగుట వలన అవి అట్లాగే ఉంటాయి అని నేను అనుకుంటూ ఉన్నాను అని శ్రీరామచంద్రుడు అనగా శ్రీ వశిష్ఠ దేవులు చెప్తూ ఉన్నారు, ఏవమే తత్తైవాంతే సత్యత్వ స్వప్నపత్తనం స్వప్నద్రష్టరి నిర్నిద్రేపి ఆకాశ విశదాకృతి. ఏమంటున్నారు శ్రీ వశిష్ఠులు? అవును, అట్లే స్వప్న ద్రష్ట మేల్కొని ఉన్నప్పుడు స్వప్న దృష్టాలైనటువంటి స్వప్నంలో కనపడేటువంటి నగరాదులు కూడా సత్యమే అయి ఉంటాయి. ఏ విధంగా అంటే అవి ఆకాశంలాగానే లేనిగానే సత్య స్వరూపాలే అయి ఉంటాయి. ఆకాశం ఏ విధంగా లేనిదో ఈ యొక్క స్వప్న దృష్టమైనటువంటి నగరాదులు కూడా అప్పుడు ఏది సత్యముగా అనిపిస్తాయి, కానీ ఆ తర్వాత అవి ఆకాశములాగానే సత్యస్వరూపాలే అయి ఉంటాయి. ఈ విషయం ఎట్లా ఉండనిమ్ములే, నీవు జాగ్రత్తావస్థ అని తలచున్నది కూడా స్వప్న దేశ కాలాది తుల్యమైనటువంటి స్వప్నమే అని నువ్వు గ్రహించు.
ఎందుకు అంటే నువ్వు ఏదైతే జాగ్రత్త అంటున్నావో అది కూడా ఏ స్వప్నం అనుభవించేటువంటి కాలము మొదలైనటువంటి దాని సమానమైనటువంటి స్వప్నమే జాగ్రత్త కూడా, అంతకు మించినదేమీ కాదు. ఇలాగా అన్నీ కూడా సత్యాలు కాకపోయినప్పటికీ సత్యములలాగానే ప్రకాశిస్తూ ఉన్నాయి. స్వప్న స్త్రీ సంఘములాగానే మోహాన్ని కలగజేయుచూ ఉన్నవి. స్వప్నంలో స్త్రీ కనపడిన ఆమెతో మరి సాంగత్యం కలిగినట్టుగా ఆనందిస్తాడు. అటువంటి మోహం అనేది ఎలా ఉందో అట్లాగే లేకపోయినా కూడా ఇవన్నీ సత్యాలుగానే కనబడుతూ దానిపై దృశ్యంపై మోహాన్ని కలగజేస్తూ ఉంటుంది. అంతా దేహాలకు వెలుపల బయట మొత్తం వెలయుచూనే ఉన్నది. చైతన్యం అనేది దేశానికి అంటే కాలానికి మొదలైనటువంటి మొత్తం నిండి ఉండడం వల్ల అది సత్యమే అయి ఉన్నది. ఎందుకు? సర్వము చైతన్యము నిండి ఉండడం వల్ల. అంతేకాకుండా మాయాశక్తి ప్రభావము చేత సర్వత్రా కూడా సర్వభావమున కూడా అది సత్యముగానే స్ఫురిస్తూ ఉన్నది. యత్కోశే విద్యతో ద్రవ్యం తద్ద్రష్ట లభ్యతే యదా తదాస్తి సర్వం చిద్వ్యోమ్ని చేప్యతే తత్వ నేనవై. ధనాగారమున ఉన్న ద్రవ్యమునంతటినీ కూడా ఎవడు పొందుతాడు? ఎవడు కూడబెట్టాడో ద్రష్ట వాడు పొందుతాడు. అలాగే చిదాకాశము తన యందున్నటువంటి దానినంతటినీ కూడా అది చూపిస్తుంది. అలాగే ఆ తర్వాత ఇక నెప్తిదేవి విదురథుని యొక్క జ్ఞానామృతంతో తడిపి వివేకమైనటువంటి అంకురం ఆ విదురథుని యొక్క మదిలో మొలకెత్తింది. అప్పుడు ఇలా పలుకుతూ ఉన్నది, ఏతదేవ మయా రాజన్ లీలార్ధాముపవర్ణితం స్వస్థితేస్తు గమిష్యావో దృష్టాంత దృష్టయః. ఓ రాజా, దీనినంతటినీ కూడా లీల కొరకు వర్ణించాను. నీకు మంగళమగుగాక. మేము మా తావునికి మేము వెళ్ళుచున్నాము. లీల బ్రహ్మాండ కల్పన మిథ్యాత్వం యొక్క దృష్టాంతాన్ని గ్రహించింది అని చెప్పి ఆమె శ్రీదేవి మాత చెప్పారు అని శ్రీ వశిష్ఠ దేవులు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. ఇది ప్రోక్తే సరస్వత్య గిరా మధుర వర్ణయ ఉవాచ వచనం ధీమాన్ భూమిపాలో విదూరథ. శ్రీ వశిష్ఠులు ఏమంటున్నారు? సరస్వతీదేవి మధురంగా ఇలా చెప్పి బుద్ధిమంతుడుకు విదూరథుడు ఈ విధంగా పలకజొచ్చాడు. ఏ విధంగా? మమాపి దర్శనం దేవి మోఘం భవతి నార్దిని మహాఫల ప్రధాయాస్తు కలం తవ భవిష్యతి. విదూరథ మహారాజు అంటున్నాడు, నా వంటి సామాన్య మానవుని దర్శనమే వ్యర్థము కానప్పుడు మహాఫలప్రదమకు నీ దర్శనము విఫలం ఎలా అవుతుంది మాత అని చెప్పి దేవి స్వప్నము నుండి ఇంకొక స్వప్నము కలుగునట్లుగానే నేను ఈ దేహమును పరిత్యజించి పూర్వదేహాన్ని గ్రహిస్తాను. మీరు ఆదేశించండి. నేను ప్రసన్నుడను శరణాగతుడును మిమ్మలను శరణంటి ఉన్నాను. ఓ మాత, భక్తావహేళన గొప్పవారులకు తగదు. నేను వెళ్ళే చోటుకి నా మంత్రి కుమారి కూడా నా వెంట వచ్చినట్లుగా అనుగ్రహించండి అని ప్రార్థించాడు. అప్పుడు శ్రీ సరస్వతీమాత అంటున్నారు, ఆగత్య రాజ్యముచితార్థ విలాసచారు ప్రాగ్జన్మ మండలపతే కురు నిర్విశంకం అస్మాభిరద్ది జనక మనిరాకృతిర్హి దృష్టా నకాచన కదా చదసీతి విద్ధి. ఏమని? రాజా, సరే రమ్ము. నీవు శంకారహితుడివై సందేహాలన్నీ కూడా నశించిపోయి యథోచితమైన విలాస సంపన్నమైనటువంటి రాజ్యాన్ని పాలించు. మా వలన అద్ది జనుల యొక్క ఎవరైతే ప్రార్థించి శరణి కోరుకుంటారో వారి యొక్క కోరికలు నిరాకరింపబడినప్పటికీ కూడా ఈడేరుతాయి, ఎన్నడూను గాంచలేదు అని గ్రహించు అని చెబుతూ ఇంకా సరస్వతీమాత ఈ విధంగా చెప్తూ ఉన్నారు. అస్మిన్ రణవరే రాజన్ మర్తవ్యం భవతాధునా ప్రాప్తవ్యం ప్రాక్తనం రాజ సర్వం ప్రత్యక్షమేవతే అన్యైవ గతిరస్వస్య గతిరన్మాఖ్య రోష్ట్రయోః మదస్విన్న కపోలస్య గతిరన్యైవ దంతినః. శ్రీ సరస్వతీమాత అంటూ ఉన్నారు, ఓ రాజా, ఈ రణరంగాన్ని నీవు మరణించవలసి ఉన్నటువంటి వాడవు. ఆ తర్వాత నీవు నీ పూర్వపు రాజ్యాన్ని పొందుతావు. నువ్వు ఈ రణరంగంలో చావాలి. అలా చచ్చిపోతేనే నువ్వు పూర్వపు రాజ్యాన్ని పొందగలవు. అప్పుడు నీవు, నీ మంత్రి, నీ పుత్రి శవాలై పడి ఉన్నప్పుడు మీ శరీరాలను మీరు పొందుతారు.
మేము వచ్చినట్లే మేము వెళ్ళిపోతాము, మీరు కూడా ఆతివాహిక శరీరాన్ని ధరించి అక్కడికి వెళ్తారు. అంటే సూక్ష్మ శరీరాలను ధరించి మీరు అక్కడికి వెళ్తారు. అశ్వాలతోనూ, గాడిదలతోనూ, ఒంటెలతోనూ, ఏనుగులతోనూ ఉన్నటువంటి గతులన్నీ కూడా విభిన్నములైపోతాయి. ఇలా వారు మధురంగా సంభాషిస్తూ ఉండగా ఆ ప్రాసాదము నుండి, ఆ మేడల నుండి జరుగుతున్న విషయాలు చూస్తూ ఉన్నటువంటి పురుషుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా చెప్పసాగాడు. దేవా, రాజుతో చెప్తూ ఉన్నాడు, చక్రాయుధాలు త్రిపుచు కల్లోల సముద్రములాగా ఉన్న శత్రు సైన్యము ఒకటి ఈ వైపునకు పరిగెడుతూ వస్తున్నది. పర్వతంలాగా ఉన్న ఈ నగరమునకు 4 వైపులా కూడా నిప్పంటుకున్నది. పర్వతాలు పక్షుల వలె ఆకాశానికి ఎగసిపోవచ్చున్నవి అని చెప్పాడు అతను అని శ్రీ వశిష్ఠ దేవులు చెప్తున్నారు. ససంభ్రమం వదత్యేవం పురుషే పరుష రవః ఉదభూత్పారయన్నాసా బహిః కోలాహలో మహాన్ తరతామాగ్నిఖండానాం టాంకారః కదితో రవైః జ్వలితానాం పరిస్పందార్థ ధగద్ధగితి చార్చిషాం. శ్రీ వశిష్ఠ దేవులు అంటూ ఉన్నారు, ఆ పురుషుడు ఆ విధంగా భయంతో విన్నవిస్తూ ఉండగానే బయట కోలాహలం మిన్నుముట్టింది. మరి ఆ కర్ణాంతం సంధింపబడినటువంటి అంటే చెవిదాకా లాగి వదలబడినటువంటి బాణాలు వర్షిస్తూ ఉన్నటువంటి ధనస్సుల యొక్క టంకారము, మదపతేనుల భీంకారం వినబడుతూనే ఉన్నది. పురాన్ని దహిస్తూ ఉన్న అగ్ని యొక్క చటచట ధ్వనులు, భార్యలు తగులుబడిపోతూ ఉండగా భర్తల యొక్క కోలాహలము, నలువైపులా పడుచున్నటువంటి నిప్పు కల టంకార ధ్వనియు, అగ్నిశకల ధగ ధ్వనులు వినవస్తూనే ఉన్నవి. ఈ విధంగా ఆ తర్వాత విదురథుడు దగ్ధమగుచున్న భార్యాదులను చూశాడు. చూసి పరిగెడుతూ ఉన్నటువంటి యోధుల పలుకులను ఈ విధంగా విన్నాడు. విని ఆహా, ఎండవేడిని ఆపగలవా నా ఇంటిని రూపుమాప పెనుగాలి పెద్ద ధ్వని చేస్తూ వస్తూ ఉన్నది. అయ్యో, భార్యలు ఇదివరకే చలికి కొయ్యబారిపోయారు. వారిప్పుడు అగ్ని వలన దహింపబడి గొప్పవారి మనసుల సదుపదేశాలుండునట్లుగానే ఏనుగుల మాటన అణిగి ఉన్నారు అని చెప్తూ ఏమని చెప్తూ ఉన్నారు. ఇంకా హా తండ్రి, ఆగ్నేయాస్త్రాలన్నీ కూడా వనితల యొక్క కేశపాశ తృణాలను తగులుకొని, వీరులు ప్రయోగిస్తున్న మారుతాస్త్రాన్ని రగులుకొని ఎండుటాకుల్లాగా వాటిని కాల్చివేస్తూ ఉన్నవి. మొత్తం కూడా అంటే ధూమయమున అనేది కల్లోల తరంగాల మీద పైకి లేచినట్లుగానే ఆకాశగంగ వైపుకు పరిగెడుతూ ఉన్నది. ఇక త్వరగా రమ్ము, ఈ గృహము అంగారకములుగా మారి ప్రళయకాల మేరుగిరిలాగా కూలిపోవడానికి సిద్ధముగా ఉన్నది అని ఈ విధంగా ఒకరితో ఒకరు కేకలు పెట్టుకుంటూ ఆ దహిస్తున్నటువంటి ఇండ్లను వదిలేసి ఆ విధంగా పరుగులెత్తుతూ ఉన్నారు. అయితే ఆవులు, గుర్రాలు, దున్నలు, ఏనుగులు, లొట్టెపిట్టలు, నక్కలు, మేకలు మొదలుగానటువంటి కనబడకపోవడం వల్ల భయపడి యుద్ధము చేస్తూనే ఉన్నవి. అయినా కూడా స్త్రీలు అగ్నిభయం చేత తడి బట్టలను కట్టుకొని మెట్ట తామరల చేత కప్పబడిన వారిలాగా అరుగుతూ ఉన్నారు. వారి బట్టల నుండి పటపట శబ్దాలు వెలువడుతూ ఉన్నవి. ఈ విధంగా మరి దహింపబడేటువంటి భార్యని బయటికి తీసేటువంటి ప్రయత్నించేవాడు భార్యను తీసుకోకుండా ఈవలకి రాలేకపోతున్నాడు. ఆహా, ప్రాణుల యొక్క స్నేహబంధాలు త్రంపటానికి వీలు లేనివే కదా అని చెబుతూ ఏనుగులు తనను వాటిని కట్టి ఉన్నటువంటి చెట్లను కూల్చివేసి వాటిని పిండి చేసి కాలిన తొండాన్ని చల్లబరుచుకునే నిమిత్తం పద్మసరోవరాలలో మునుగుతూ ఉన్నవి. ధూమమేఘాలు అగ్నిశిఖలను విద్యుత్తులను గైకొని అంగారములను బాణములను వర్షిస్తూ ఉన్నవి. ఈ విధంగా ఆకాశ మండలం అంతా అగ్నిశిఖల పీతవర్ణాన్నే దాల్చింది. మృత్యుదేవుడు జయహింసోత్సవమైనటువంటి సమయంలో దిగ్వధువును కుంకుమ పేటికతో అలంకరించాడా అన్నట్లుగా ఉన్నది. ఇదేమి అన్యాయము, వైరి వీరులు రాజస్త్రీలను కూడా ఆయుధహస్తులై కొనిపోతున్నారే అనుకుంటూ మరి అర్ధదగ్ధములైనటువంటి కేశపాశాల అంటే సగం కాలిపోయి ఉన్నటువంటి కేశాలు పాశాలు ఉన్నటువంటి రమణుల యొక్క వక్షస్థలాన్ని స్తనమండలాన్ని కూడా కప్పివేయచ్చు ఉన్నవి. వారి హారాలు తునిగి దారి అంతా కూడా పడుతూ ఉన్నవి. ఎక్కడి వారక్కడో ఎటు పడితే అటు పరుగులెత్తుతూ ఉన్నారు. వీరి యొక్క చిన్నమైనటువంటి తెగిపోయినటువంటి హారాల నుండి ముత్యాలు రాలిపోతూ ఉన్నవి. వీరి యొక్క స్తనమండల పార్శ్వము నుండి కనకకాంతులు వెలువడుతూ ఉన్నవి అని చెబుతూ, అంతేకాదు రక్తపు రొంపినలను కన్నీటి వలన వారి కట్టుబట్టలు తడిసిపోయినవి.
వీరు బలవంతంగా భుజాల మీదకెక్కించుకొని పరరాజులు వారిని తీసుకొని పోతూ ఉన్నారు. కైవాస్మిన్ పరిత్రాత స్యాదిత్యాదీన వీక్షితై ఉత్పలాలేవ వర్షద్భిః పరిరోధిత సైనికాః. మమ్ము రక్షించు వారు ఎవ్వరూ లేరా అన్నట్లుగానే వీరి యొక్క చూపులు కలవలపడుతూ కురిపిస్తూ ఉన్నటువంటి శక్తిహీనులైనటువంటి సైనికులు ఏడుస్తూ ఉన్నారు. తామరతోడుల యొక్క కోమలములను నిర్మలమైనటువంటి ఉన్నవారి యొక్క ఊరు మూలములు స్వచ్ఛమైనటువంటి వసనము చేత శుభ్రమైన వసనం బట్ట చేత కప్పబడి ఆకాశ పద్మాలలాగానే కనబడుచూ ఉన్నవి. ఈ విధంగా ఆలోలమాల్యవసన భరణాంగరాగా బష్పాకుల తత చలాల కవల్లరీక ఆనంద మందర నిరంతర మధ్యమానాత్కామార్ణవాత్సముదిత యువరాజ్యలక్ష్మి. ఈ నారుల యొక్క మాల్యవసనాదులన్నీ కూడా వికసితమలై ఉన్నవి. వారి యొక్క ముంగురులు కన్నీటితో తడిసిపోయి అటు ఇటు ఊపుసులాడుతూ ఉన్నవి. వారి యొక్క కామ సముద్రమును ఆనందమనే సుందర మందర పర్వతమున మదించడానికి లేచినటువంటి రాజ్యలక్ష్ముల్లాగా ఉన్నారు అని చెబుతూ అగ్నిదగ్ధ గృహాది వర్ణనాన్ని గురించి శ్రీ వశిష్ఠదేవులు తెలియజేసి ఇంకా ఏ విధంగా అంటే ఇంకా చెప్తూ ఉన్నారు. ఇంతలో ఆ లోలమాల వసనియు భయవిహ్వల అయిన విచ్ఛిన్న హారలతాధారిణి పూర్ణ యవనముతో ఉన్నటువంటి రాజమహిషి చెలికత్తెలను పరిచారకులను తీసుకొని లక్ష్మి పద్మకోటరమును ప్రవేశించినట్లుగానే ఆ రాజభవనాన్ని రూపుదాల్చిన ఆకాశంలాగానే ప్రవేశించింది. ఆమె విడిచేటువంటి నిశ్వాస ఉచ్ఛ్వాస తీసుకునేటువంటి ఉచ్ఛ్వాస వదిలేటువంటి నిశ్వాస వేగము చేత ఆమె యొక్క అధరాలు కంపిస్తూ ఉన్నవి. ఆమె దంతాల నక్షత్రంలాగా మెరుస్తూ ఉన్నవి. అప్పుడు చెలికత్తె ఒకటి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏ విధంగా అప్సరసల కనుక దేవేంద్రుని యొక్క గృహానికి వెళ్ళినట్లుగానే యుద్ధ విశేషాలను గురించి రాజునకు తెలుపటానికి వచ్చింది. వచ్చి రాజుతో అంటోంది, దేవదేవి నా సహస్మాభిః పలయాంత్యః పురాంతరాత్ శరణం దేవమాయత వాతార్తేవా లతా ధ్రువం. ఓ దేవా, పెనుగాని వలన ఊపబడినటువంటి తీగ చెట్టును ఆశ్రయించినట్లుగానే ఈ పట్టమహిషి మమ్ము వెంట నిడుకొని పారిపోయి వచ్చి మిమ్ము శరణ పొందుతుంది. రాజా, సముద్ర తరంగాలు తీరద్రుమ వేష్టిత లతా సమూహాలను కొనిపోయినట్లుగానే ఆయుధహస్తులైనటువంటి శత్రువులు మీ భార్యలందరినీ కూడా కొనిపోయారు అని ఆ విధంగా చెప్తూ రాత్రి యందు వర్షద్వారాలు ధ్వని చేస్తూ ఉన్నాయి. ఆ కమలవనాన్ని కురళ్ళగించినట్లుగానే శత్రువులు దూరం నుండి వచ్చి పడి మన ఊరిని తోచుకున్నారు అని వేటగాండ్ర యొక్క పక్షులను మృగాలను కొనిపోయినట్లుగానే అంతఃపుర స్త్రీలను శత్రురాజులు కేశాలు పట్టుకొని ఈడ్చుకొని పోతూ ఉన్నారు. ఈ విధంగా రాజు ఈ పలుకులను విన్నాడు. దేవతలను గాంచి ఇలా అన్నాడు, నేను యుద్ధమనర్పణ అరుగుచూ ఉన్నాడను, నేను యుద్ధానికి వెళ్తూ ఉన్నాను, నన్ను క్షమించండి, నా భార్యను మీ పాద పద్మముల కడ ఉంచుతున్నాను, రక్షించండి అని ఆ దేవితో మాట్లాడి రాజు ఇట్లా పలికి క్రోధముతో కళ్ళెర్రబడ మదపటేనుకులను చీల్చి చెండాడటానికి గుహ నుండి వెలువడిన సింహంలాగా బయటకు వచ్చాడు. అప్పుడు లీలాం దదర్శాద స్వాకార సదృశాకృతిం ప్రతిబింబమివాయాతామాదర్శే చారు దర్శనం. అప్పుడు తన ప్రతిబింబంలాగా మనోహరముగా ఉన్న లీలను సరస్వతీదేవితో ఉన్న అంటే ప్రబుద్ధ లీలాదేవి కాంచదొడిగిను. ఇక్కడ ప్రబుద్ధ లీల అన్నప్పుడు విదూరథుని భార్య, లీల అన్నప్పుడు పద్మ మహారాజు యొక్క భార్య. అంటే ఈ లీల ఎవరిని చూస్తుంది? విదూరథుని భార్య అయినటువంటి ప్రబుద్ధ లీల జ్ఞప్తిదేవిని చూస్తూ ఉన్నది. ఈ ప్రబుద్ధ లీల ఈ విధంగా పలుకుతోంది, కమిదం దేవి హే బ్రూహి కస్మాదియమహం స్థిత యాసా భవమహం పూర్వం కథం సేయమహం స్థిత. ప్రబుద్ధ లీల అంటుంది, దేవి ఇదేమిటి? ప్రబుద్ధ లీల అన్నప్పుడు విదూరథుని భార్య, ఆమె అంటుంది, దేవి ఇదేమిటి? ఈమె సరిగ్గా నాలాగానే ఉన్నది, ఈమె ముందు నేనున్నట్లే ఉన్నదే, కారణమేంటి వచించండి. మంత్రి ప్రకృతులను చూసినటువంటి పూర్వప్రాజ్యమే అని తోస్తూ ఉన్నది. వీరి అద్దమున అగపడటం నీడల్లాగానే నా వెలుపుల బయట ఎట్లా ఉన్నారు, వీరు సచేతనులేనా అని అడగ్గా శ్రీదేవి మాత ఈ విధంగా చెప్పారు, యథాజ్ఞప్తిరు
యదాజ్ఞప్తిరుద్యంతస్తదానుభవతి క్షణాత్ చేత్యార్థతామేతి చిత్తం చిత్తార్థతామివ. హృదయమున జ్ఞానము ఉదయించినట్లుగానే క్షణకాలము అనుభూతి కూడా కలుగుతుంది. స్వప్న సమయమున చిత్తము జాగ్రత్త అనుభూతములైనటువంటి వస్తువుల రూపాన్ని ధరించినట్లుగానే చిత్శక్తి కూడా చిత్తం యొక్క ఆకారాన్ని పొందుతుంది. చైతన్యము ప్రతిఫలించినట్లుగానే సంస్కారాత్మకమైనటువంటి ఈ జగత్తు కూడా చిత్తమునే ప్రతిఫలిస్తోంది. దేశ కాలాల దీర్ఘత్వము, పదార్థాల యొక్క వైచిత్ర్యము దీనికి ప్రతిబంధకము కాదు. చైతన్యము మధ్యస్థమైనప్పటికీ బయట ఉన్నట్లే తోస్తుంది. స్వప్నమున కనపడేటువంటి వస్తువులు ఈ విషయమున నిరూపణాలు లేదా ప్రమాణాలు. స్వప్న కల్పితములైనటువంటి నగరాదులు అంతరములో ఉన్నప్పటికీ అవి బయటే ఉన్నట్లు తోస్తూ ఉంటుంది. అట్లాగే అంతః పరికల్పితమైనటువంటి జగత్తు కూడా చైతన్యము సర్వవ్యాపకము అవడం వల్ల బయట ఉన్నట్లుగా తోస్తూ ఉంటుంది. అందువలన లోపల దోచేటువంటి మిథ్యా జగత్తు చిరాభ్యాస ఫలితంగా ఎట్టి ఆటంకం లేకుండానే బయటయే ఉన్నట్లుగా సత్యమైనట్లుగానే కనబడుతూ ఉంటుంది. నీ భర్త పూర్వం మరణించినప్పుడు ఉండినటువంటి సంస్కారాలను అనుసరించే అతడు ఈ రూపాన్ని గ్రహించాడు. మంత్రులు మున్నగు వారి విషయమును కూడా ఇదే మాట చెల్లుతుంది. వారు మునుపటి అట్లే అగపడుచూ ఉన్నప్పటికీ కూడా వారు వీరు అభిన్నులు కారు, ఒకరే, విభిన్నులు. ఇవన్నీ కూడా చైతన్యమున సద్రూపాలే. జాగ్రత్త అనుభూతములైనటువంటి వస్తువులు స్వప్న వస్తువులు లాగానే కాక సర్వసాధారణాలై ఉంటాయి. కానీ ఇవి కూడా తరువాత నాశనములోకి చుండడం వల్ల సత్యాలని చెప్పజాలము. అందువలన ఈ స్వప్న జాగ్రత్త అనుభూత వస్తుజాలానికి నాస్తిక్యము తప్ప వేరొకటి లేనే లేదు. స్వప్నకాలంలో అయితే జాగ్రత్త దశ అసత్తగునట్లుగా, జాగ్రత్త దశ ఎందైతే స్వప్నము కూడా అసత్తవే అవుతూ ఉన్నది అని చెబుతూ, మృతి జన్మస్య సద్రూప మృత్యుం జన్మ వ్యవసన్మయం విశ్వరే ద్విస్వరారుత్వాధాదనుభూతి రాఘవ. ఓ రాఘవ, జన్మ ముహూర్తమునందే మృత్యువు అసన్మయమైనట్లుగానే మృత్యు సమయమున జన్మ కూడా అసత్తే ఒకచూ ఉన్నది. వస్తువులు ధ్వంసమునందు ఉన్నప్పుడు మొదట అవయవాలు వినష్టాలే అవుతూ ఉంటాయి. తర్వాత ఆ వస్తువు యొక్క అభావము సిద్ధిస్తూ ఉంటుంది. లేకుండా ఉండడం అనేటువంటి స్థితి స్థిరపడుతుంది. బాధకాలమున విపర్యానుభవం కలుగుతూ ఉంటుంది. ఓ పాపరహితుడైనటువంటి ఓ రాఘవ, ఇలాగ ఈ జగత్తు సత్తుగాక అసత్యము కాక కేవలము భ్రాంతి రూపమునే విభాషిస్తూ ఉన్నది. మహాప్రళయమున బొత్తుగా ఉండనటువంటి వస్తువు ఎన్నటికీ సత్యము కాచాలనే కాదు. అందువలన అధిష్టానమైనటువంటి బ్రహ్మం ఒక్కటే సత్యము అని నీవు గ్రహింపు. ఈ బ్రహ్మయే జగత్తు. ఇందు సృష్టులనేటువంటి భ్రాంతులు అనేకాలు ఉదయిస్తూ ఉంటాయి. సముద్రమున తరంగాలు లేచినట్లుగానే బ్రహ్మమును ఈ జగత్తులు లేస్తూ ఉన్నవి. కానీ ఇవి ఆకాశమును కనపడేటువంటి కేశపాశాలలాగా అన్ని అబద్ధ స్వరూపాలే అని చెబుతూ, మృగతృష్ణ జలచయే శైవాస్త సర్గభస్మని భ్రాంతయశ్చ నా తత్రాన్యాస్తా తదైవ పరమం పదం. అంటే మృగతృష్ణ జలములాగానే, అంటే ఎండమాములలో నీళ్లు లేకపోయినా కనబడటం సహజమైనట్లుగానే భస్మప్రాయమకు సృష్టి యందు, బూడిద రూపమైనటువంటి ఈ సృష్టి యందు ఎందుకయ్యా విశ్వాసము? ఎందుకు నమ్మి ఉండాలి? ఇది అసత్యమైనటువంటిది, భ్రాంతి రహితమగునదే పరమపదము. ఎప్పుడైతే భ్రాంతి అనేది నశిస్తుందో అది మాత్రమే పరమపదము, అది మాత్రమే మోక్షతత్వము అని తెలియజేస్తూ, మిథ్యానుభూతితః సత్యం అసత్యం సత్పరీక్షితం పరమం కారణం చిత్వా జీవత్వమితి చేత్యలం. మిథ్యానుభూతిని సత్యము వలన పరీక్షించిన, అంటే అబద్ధమైనటువంటి దానిని వాస్తవమైన విచారము చేత పరీక్షించినప్పుడు అది అసత్యమవుతుంది. మాయ తొలగించబడినప్పుడు జీవుడే పరమ కారణమవుతూ ఉన్నాడు. ఎప్పుడైతే శరీరం అనేది తొలగబడిందో జీవుడే కారణమయ్యాడు. జీవభ్రాంతి అనేటువంటి
ది పోయినప్పుడు జీవత్వమే మిగులుతుంది. అయితే జగత్తు సత్యమే కానిమ్ము, అబద్ధమే కానిమ్ము, ఇదంతా కూడా చిదాకాశమునందే ఉన్నది అని చెబుతూ, అంతేకాదు ఆయా స్థానాలను అనుసరించి ఆయా రూపాలు ఉదయిస్తూ ఉంటాయి. సంకల్పము ప్రారంభంలో జీవాకాశమును ఉదయిస్తుంది, ఆ తర్వాత బయట ప్రకాశిస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఇలాగా కనబడుతూ ఉన్నాయి అని చెప్పి, లీలా నీవు విను, నేను ఏ విధంగా సరస్వతీమాత చెప్తున్నారు. లీలా నీవు విను, నేను ఆకాశము, పృథివీ, రాజు మొదలగునవన్నీ కూడా చిన్మాత్ర స్వభావాలై అహంభావం వలననే ఇవన్నీ స్ఫురిస్తూ ఉన్నాయి. తత్వజ్ఞులైతే దీనినంతటినీ కూడా సత్తామాత్రక స్వభావమే అవడం వల్ల చిద్వ్యోమ బిల్వ బీజ గర్భమని ఎరింగి ఉన్నారు. నీవు కూడా దీనిని ఇటిదానిగానే గ్రహించిన స్వభావస్థితమైనటువంటి నిర్మలవునే అవుతావు, శాంత స్వభావమున నీవు ప్రకాశిస్తావు అని చెబుతూ ఉండగా చెప్పారు. అప్పుడు శ్రీ సరస్వతీమాత ఏ విధంగా చెప్తూ ఉన్నది. విధూరదస్తే బత్తైష తనం త్యక్వా రణాంగనే తదేవాంతఃపుర ప్రాప్య తాదృగాత్మ భవిష్యతి. అప్పుడు రెండవ లీల అంటే ప్రబుద్ధ లీల ఈ విధంగా ప్రబుద్ధ లీలను గురించి చెప్తూ ఉన్నది. ఓ లీల, నీ భర్త యొగు ఈ విధూరథుడు రణరంగమన శరీరాన్ని పరిత్యజించి ఆ అంతఃపురమున ప్రవేశించి మరలా కూడా పద్ముడు అవుతాడు అని చెప్పింది అని చెప్తూ శ్రీ వశిష్ఠదేవులు చెప్తూ ఉన్నారు. ఇత్యాకన్యవచో దేవ్యా లీలాసా తత్పురాస్పద పురః ప్రహ్వాస్థితో వాచా వచనం విహితాంజలి. శ్రీ వశిష్ఠదేవులు ఏమంటున్నారు, దేవి యొక్క ఈ వాక్యాలను ఆ ప్రబుద్ధ లీల అంటే రెండవ లీల విన్నది. విని చేతులను జోడించి రెండవ లీల ఈ విధంగా పలుకుతూ ఉన్నది. దేవి భగవతి జ్ఞప్తిర్నిత్యమేవార్చితామయ స్వప్నే సందర్శనం దేవి సా దదాతే నిశాసుమే సాయాదృశేష యాదృశేవ దేవేశి తాదృశ్యేవద్వమంబికే తన్మే కృపణ కారుణ్యాధ్వరం దేహి వరాననే. నేను జ్ఞప్తిదేవిని నిత్యము అర్చించుచూ ఉన్నాను. దేవి ఆమె నాకు రాత్రులు యందు స్వప్నమున దర్శనం చేస్తూ ఉంటుంది, అయితే ఇస్తూ ఉంటుంది. అంబా ఆమె నీ వలేనే ఉన్నది, అందువలన దయ్యుంచి నాకు వరమునొసంగు అని ఈ విధంగా రెండవ లీల అనే ఆమె ఇట్లా జ్ఞప్తిదేవిని నేను పూజిస్తాను సరస్వతీమాతను అని ఆమె కూడా నీలాగానే ఉంటుంది అని శ్రీ సరస్వతీమాతతో నమస్కరించి చేతులు జోడించి ఈ విధంగా ప్రార్థిస్తుంది అని శ్రీ వశిష్ఠదేవులు శ్రీరామచంద్రుడికి తెలియజేస్తూ ఉన్నారు. ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కౌసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.